హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి కాకరకాయ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా గనక మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంకా ఎప్పుడు కూడా ఇలానే చేయమని ఇంట్లో అడుగుతారు, అంత బాగుంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ చిట్టి కాకరకాయలు ఉంటాయి కదండి, వాటిని తీసుకున్నాను. కొంచెమే చేసి చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీని పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. మనము కింద సైడ్ కొద్దిగా బొడిపని ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ కాకరకాయ పొరలుగా ఉందిగా, దీన్ని అంతా కూడా ఈ విధంగా బాగా రఫ్ చేసుకోవాలి, పీలప్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇలా తీసుకున్న తర్వాత ఒక చాక్ తోటి దీన్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే ముందు నుంచే కట్ చేయాలి, కాకరకాయ మొత్తం కట్ చేయకుండా ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం లేతగా ఉంటే గింజలు తీయాల్సిన అవసరం లేదు, కొంచెం ముదురుగా ఉంటే గింజలు తీసేయండి. నాకు లేతగా ఉన్నాయి కాబట్టి నేను గింజలు ఏమీ తీయలేదు. ఇందులో చూసారు కదా, అన్ని పీసెస్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని ఈ విధంగా చల్లినట్టుగా వేసుకొని ఈ పసుపు ఉప్పుని అంతా కూడా కాకరకాయలకి ఈ విధంగా పట్టించాలి. లోపల పైన మొత్తం కూడా చేతులతో ఈ విధంగా అనుకుంటూ మొత్తం కూడా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల కాకరకాయలో ఇంకొంచెం ఏమైనా చేదు ఉంటే, మనం ఫస్ట్ పైన తీసినప్పుడే ఆల్మోస్ట్ చేదంతా పోతుంది. ఇంకొంచెం ఏమైనా చేదు ఉన్నట్లయితే మొత్తం పోతుంది. అందుకోసమే ఈ విధంగా చేయాలి. ఇలా ఉప్పు పసుపు పట్టించిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక చిన్న కప్పు వరకు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాకనే 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మన కాకరకాయలకు క్వాంటిటీకి తగ్గట్టు ఇలా 10 నుంచి 12 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అందుకోసమే ఇంకా మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్క ఉన్నట్లయితే ఎండుమిర్చి వేసినప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారే వరకు ఇలాగే ఉంచండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని రుచికి సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా 5 నుంచి 6 వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లి పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, ఇంకోసారి మీరే తప్పకుండా చేస్తారు, అంత బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 1/2 అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, వీటికి చూడండి నేను వంపి చూపిస్తున్నాను. ఆ చేదంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కో కాకరకాయని కూడా పిండేద్దాం. ఇలా పిండేస్తే ఇంకా ఉన్న చేదంతా కూడా పోతుంది. ఇలా చేతిలో బిగ్గరగా పట్టుకొని ఈ విధంగా బాగా పిండాలండి. అందులో ఉన్న పసరు అండ్ చేదు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క కాయను కూడా ఇదే విధంగా చేయాలి. అందులో అంత చేదంతా కూడా పోతుంది. ఇలా తీసిన కాకరకాయలన్నిటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. చూడండి, అన్ని కాకరకాయలు తీసిన తర్వాత ఎంత చేదు వెళ్ళిందో ఇంకా అది పక్కన పడేయండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడగా నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. మీరు కాకరకాయలకు తగ్గట్టు వేసుకోండి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం కాకరకాయలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయలన్నిటిని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కారం వేయకముందుకే కాకరకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కారం వేసామంటే వెంటనే మాడిపోతుంది కదా, మనకి ఫ్రై చేసే ఛాన్స్ అనేది ఉండదు. సో అందుకోసం ఫస్టే ఫ్రై చేసుకొని ఇలా కాకరకాయలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న
పల్లి పౌడర్ ఉంది కదా, దాన్ని కొద్దిగా మొత్తం యాడ్ చేసుకున్నానండి నేను. నాకు మొత్తం పట్టింది. ఇలా యాడ్ చేసుకొని ఒక 4 to 5 minutes సిమ్లో పెట్టాలి. స్టవ్ అనేది పెట్టి మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కాకరకాయ ఫ్రై అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను చేయడం ఫస్ట్ టైమే, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ సూపర్ అంటే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎప్పుడు కూడా చిట్టి కాకరకాయలు దొరికినా సరే ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. ఇలా అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయడమే. నెయ్యి ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోతుంది. జస్ట్ ఒక 5 minutes వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. అంతేనండి, సింపుల్ కాకరకాయ ఫ్రై సూపర్గా రెడీ అయిపోయింది. ఇది గనక మనం వేడి వేడి అన్నంలో ఇలా ఇప్పుడు పీసెస్ ఉన్నాయి కదా, కాకరకాయల పీసెస్ ఇలా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని ఒక పీస్ ఇలా ముద్దకి ఒక పీస్ ఇలా పెట్టుకొని తిన్నామంటే ఆహా అద్భుతమే అంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా, ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.